ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్త్రే నారాయణః సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ హారీ హిరణ్మయ వపుః ధృతశంఖచక్రః. ఓం భాస్కరాయ విద్మహే మహజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాతు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు ఈ నెల అక్టోబర్ 17వ తేదీన తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నాడు. తులారాశిలో నీచ స్థితిని పొందేటటువంటి సమయము, ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము. దాదాపుగా 10 రోజులు తులారాశిలో, అనగా అక్టోబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 27వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఇటు చిత్తా నక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో 1-2 పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది, ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో, సూర్యుడి ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో, సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో, అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ, ముఖ్యంగా సింహరాశి, అలాగే ఆ సూర్యుడి యొక్క నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రము, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ యొక్క నక్షత్ర జాతకులు సింహరాశి వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ 17వ తేదీ నుండి నవంబర్ 16వ తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని, అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాలయంతో కొన్ని ప్రతికూలతలని, అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో, అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు, న్యాయస్థాన విషయాలు కావచ్చు, లేకపోతే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే జడ్జీలు, అట్లాగే న్యాయమూర్తులు, పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు, అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో, అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు, డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఎవరైతే వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో, లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, కార్పొరేట్ ఆసుపత్రులు కావచ్చు, చిన్న ఆసుపత్రి ఏదైనా సరే, ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది. ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని, గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు, ప్లస్ మెదడుని, శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు, రక్తాన్ని సూచించేటటువంటి వాడు. మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమందికి సైనిక్స్, అంటే శిరో సంబంధిత ఏ సమస్య అయినా, విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు, లేకపోతే శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు, అది మూత్రపిండాలకి సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు, వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి, గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు. కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ 27వ తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ 7వ తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు. అట్లాగే బుధగ్రహము, ఈ బుధగ్రహము అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 23వ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి మిత్రుడితో రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు. గురుడు
అక్టోబర్ 18వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు, ఇటు రుజుమార్గంలో నవంబర్ 11 వరకు, నవంబర్ 11వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు వక్రగతిని, ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో. అట్లాగే శుక్రుడు, ఈయన అక్టోబర్ 9వ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో నీచ స్థితిని పొంది నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. శని మహానుభావుడు అక్టోబర్ 5వ తేదీ నుండి పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చి నవంబర్ 28వ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ 29వ తేదీ నుండి రుజు మార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో. రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి నవంబర్ 25వ తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలో కుంభరాశిలోని చారాన్ని వెనక్కి, ఆయన వక్రగతం ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు. కేతువు సింహరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే తన యొక్క చారని జరుపుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం 17వ తేదీ నుండి నవంబర్ 16 వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ రాశులు వారికి ముఖ్యంగా మాస ఫలితాలు అంటారు వీటిల్ని. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మూవబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాశుల రీత్యా, అవి ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఫలితాలు కలుగుతాయి. అట్లాగే గోచారంలో గురుడు, శని, రాహుకేతువులు మరి లాంగివిటీని ప్రసాదించే గ్రహాలు, చారణ జరిపే గ్రహాలు, మరి వాటిల్లో కూడా నక్షత్రపరంగా రాశుల పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ రాశుల వారికి ఏ ఇబ్బందులు కలుగుతాయి, ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల అక్టోబర్ 29వ తేదీన కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా, గోపాష్టమి సందర్భంగా మరి ఆ యొక్క పీఠంలో గోపూజతో పాటుగా కార్తవీర్య అంటే ఎవరైతే నష్టధన ద్రవ్యము సువర్ణము పోగొట్టుకున్నారో, దొంగిలించబడిందో, ఎవరికైతే ఆటంకాలు బాగా ఉద్యోగం కానీ వివాహ వ్యవస్థలో కానీ ముఖ్యంగా కోర్టు రుణ బాధల పరంగా కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే ఈ యొక్క ఫోన్ల ద్వారా వచ్చినటువంటి వాట్సాప్ల్లో వచ్చినటువంటి లింకులు ఓపెన్ చేయడం ద్వారా ఎంతోమంది ప్రలోభాలకి లొంగి డబ్బు వస్తుందనే ఆశతో ఎవరైతే ధనాన్ని మూకంబడిగా చాలామంది కోల్పోయిన పరిస్థితులు నాకు వచ్చిన ఫోన్ల రీత్యా నేను చూశాను. కాబట్టి వాళ్ళందరి యొక్క ధనము తిరిగి రావటానికి చిన్న ప్రయత్నం ఇది. అట్లాగే కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడు భక్తుడు, శిష్యుడు కాబట్టి ఆయన సహస్ర బాహువులు కలిగి ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి శుభాలని చేకూర్చాడని శాస్త్రము చెబుతోంది. ఎంతో మంది ఈయన్ని సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే యొక్క ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు చక్కగా జపించి పోగొట్టుకున్న వస్తువుల్ని కూడా పొందినటువంటి వారు ఉన్నారు. మరి ఇలాంటి ఈ యొక్క శుభ సందర్భంలో మా యొక్క పీఠంలో వేద పండితులైనటువంటి బ్రాహ్మణుల సమక్షంలో 3 రోజులు చక్కగా స్వామివారి యొక్క మంత్రంతో జపాన్ని ఆచరించి 29వ తేదీ స్వామివారికి హోమము రుద్రపాశుపతము అంటే కార్తవీర్యార్జున మంత్రసహిత రుద్రపాశుపత హోమాన్ని చేయదలిచి ఉన్నాను. కాబట్టి ఈ యొక్క హోమం ద్వారా ఎవరైతే ఏ యొక్క సంకల్పాన్ని కోరుకున్నారో ఆ సంకల్పం సిద్ధించటానికి, తమ యొక్క డబ్బులు తమకి రావటానికి, పోగొట్టుకున్న బంగారం కానీ లేకపోతే చోరత్వం జరిగిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా లభించడానికి ఇది ఒక చిన్న చిరు ప్రయత్నంగా నేను తలపెట్టాను. కాబట్టి ఎవరైతే ఆసక్తి, ఎవరైతే నమ్మకము, స్వామివారిని నమ్మి నాకు ఫోన్ చేసి తమ యొక్క గోత్రనామాలు ఇస్తారో చక్కగా వారందరివి నేను చెప్పి చేసి ఆ తదుపరి ఆ స్వామివారికి చేసినటువంటి ఆ మూలమంత్ర బీజాక్షరాలతో సంపుడీకరణంతో చేసినటువంటి ఆ హోమ భస్మ ప్రసాదాన్ని, ఆయనకి కట్టినటువంటి కంకణ దారాన్ని కూడా మీకు నేను చేరవేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్లోనే ఉంటుంది. ఇది ఎవరికైతే సమస్యలు ఉన్నాయో జాతకరీత్యా ముఖ్యంగా ఈ గోచార ఫలితాలన్నీ కూడా మనం పుట్టినటువంటి సమయానుకూలంగా మన జన్మజాతకం పూర్వజన్మ కర్మలన్నీ మనం పుట్టినప్పుడు జాతక చక్రంలో చక్కగా పెట్టబడి ఉంటాయి.
వాటి రీత్యా ఏ ఏ దశలు జరుగుతున్నాయి, అంతర్దశలు జరుగుతున్నాయి, ఆ సందర్భంలో ఇప్పుడు గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉండి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు అద్దంలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి జన్మజాతకం చూస్తే కానీ ఇప్పుడు వీరికి పాజిటివ్ జరుగుతుందా, నెగిటివ్ జరుగుతుందా అనే విషయాన్ని మనం చెప్పలేం. కాబట్టి ఈ గోచార ఫలితాలు నామమాత్రకంగా, అంటే కొంతమందికి జాతకం తెలియని వాళ్ళకి చూచే చోళ అని, అశ్విని నక్షత్రం అని, ఇట్లా కొన్ని పేర్లను బట్టి నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి జన్మ నక్షత్రము, జన్మలగ్నము, జన్మరాశి ఇవన్నీ జాతకరీత్యా ఉన్నటువంటి వాళ్ళకి గోచారం చక్కగా అద్దంలా ప్రస్ఫుటంగా ఏ ఏ కార్యక్రమాలు, వివాహం కాని వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు అవుతుంది, ఇలాంటి విషయాలని ఉన్నంతలో సూక్ష్మంగా మాకున్నటువంటి జ్ఞానం ద్వారా చూసి వారి యొక్క జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలని మా పీఠంలో ఎప్పటికెప్పుడు చక్కగా జపాల రూపకంగా, రుద్రాభిషేకాల రూపకంగా, అట్లాగే హోమ రూపకంగా చేస్తూ ఉంటాము. ప్రతి అమావాస్యకి చాలా మందికి కూడా ఈ శనిగ్రహ దోషాలు, ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఏవైతే దశలు అంతర్దశలు బాలేకపోయినా, కార్యక్రమాలు 1కి 10 సార్లు జరుగుతూ పునర్భూ దోషం ఉన్నా, అట్లాగే శనిగ్రహం వలన ఎవరికైతే అనారోగ్యము, కార్య ఆటంకాలు, ఆలస్యాలు, ఇబ్బందులు, ఇవన్నీ మృత్యు దోషాలు ఇవన్నీ జరుగుతున్నా, అమావాస్య రోజు పుట్టినటువంటి వారికి కానివ్వండి, అట్లాగే జన్మజాతకరీత్యా కొన్ని నక్షత్ర దోషాలలో పుట్టిన వాళ్ళు ఉంటారు. సంధి దోషాలు, నక్షత్ర సంధి, రాశి సంధి, గండాంత దోషాలు, వీటన్నిటి పరంగా మేము ప్రతి అమావాస్యకి నా పీఠంలో చక్కగా పండితుల చేత హోమాన్ని చేయదలుచుకుంటూ ఉంటాను, అలాగే చేస్తూ ఉంటాను కూడా. కాబట్టి ఎక్కువగా అంటే ఇండివిజువల్గా జాతకరీత్యా చూసుకొని చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. అట్లాగే ఈ యొక్క ప్రతి అమావాస్యకి నేను చేసేటటువంటి హోమంలో ఎవరైనా సరే ఉన్నంతలో నన్ను సంప్రదిస్తే మనం వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలని ఆ రోజు హోమంలో నక్షత్ర హోమము, నవగ్రహ హోమము, ఏదైనా ఒక రుద్ర పాశుపతం, ముఖ్యంగా మృత్యుంజయ పాశుపతము, శనిగ్రహ పాశుపతాలతో ఎప్పుడూ మా పీఠంలో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చక్కగా ఇది గమనించండి అందరూ కూడా. మరి ఈ యొక్క మాసంలో మనకి 19వ తారీఖు నుంచి కూడా మాస శివరాత్రి, 20వ తారీఖు అమావాస్య, 21వ తారీఖు మంగళవారం అమావాస్య అయింది. ఈ రోజున విశేషమైనటువంటి హోమాన్ని చేస్తున్నాము, అమావాస్య హోమాన్ని. మంగళవారం కూడా అయింది కాబట్టి ముఖ్యంగా పాశుపత హోమం ఒకటి జరుగుతోందండి. అట్లాగే 22వ తారీఖున కార్తీక మాస ప్రారంభము. ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ చక్కగా నిత్యము శివారాధన చేసుకోండి. కార్తీక మాసంలో మొదటి 4 రోజులు చక్కగా అభ్యంగన స్నానము, శిరస్నానము చేసి కార్తీక పౌర్ణమి రోజున చక్కగా సముద్ర స్నానము, నదీ స్నానము చేసి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇది సులభమైనటువంటి మార్గము. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని శివుడు అలాగే ఆ యొక్క హరి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఆప్యాయతతో ఉండేటటువంటి ఇద్దరు మహానుభావులు మనల్ని స్థితికారకత్వంగా, లైకారకత్వంగా మనల్ని పరిపాలింపబడుతూ ఉంటారు. కాబట్టి దామోదరాయ నమః అనేటటువంటి మంత్రంతో ఈ నెల రోజులు అందరూ శివకేశవుల్ని అర్చిస్తూ ఎన్నో వ్రతాలు కానీ, అట్లాగే ఎన్నో రుద్రాభిషేకాలు చేసుకుంటూ సహస్ర లింగార్చనలు కానీ, రుద్ర పాశుపత హోమాలు కానీ, బిల్వ దళార్చనలు కానీ ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మా పీఠంలో. అట్లాగే మీరు కూడా అలాంటి వాటిల్లో ఎన్నో పాల్గొని మీకు దగ్గరగా ఉన్న గుళ్ళల్లో కానీ, మీ ఇళ్లలో కానీ ఇలాంటివి చేసుకుంటూ ఆ పరమేశ్వరుడు అట్లాగే లక్ష్మీనారాయణుడు అయినటువంటి కేశవుడు యొక్క అనుగ్రహాన్ని దామోదర స్వరూపంగా పొంది, మరి ఈ యొక్క 25వ తారీఖు నాగుల చవితి వస్తోంది. అట్లాగే 26వ తారీఖు నాగపంచమి, 5వ తారీఖున కార్తీక పౌర్ణమి, అట్లాగే 8వ తారీఖున సంకష్టహర చతుర్థి, 11వ తారీఖున కాలభైరవ అష్టమి, 18వ తారీఖున నవంబరు మాస శివరాత్రి, నవంబర్ 19 పోలాల అమావాస్య. ఈ విధంగా ఈ నెల రోజులు కూడా మనకి సూర్య సంక్రమణంలో కార్తీక మాసంలో విశేషమైన కార్యక్రమాలు, రవి నీచపడతాడు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క దేహ ఆరోగ్యాన్ని, దేహ సౌష్ఠవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటానికి, అట్లాగే సూర్యగ్రహ బలాన్ని ఆపాదించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి సమయము. ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు, ముఖ్యంగా 10 రోజులు అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 27 వరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వినండి, లేదా నిత్యము ఒకసారి పారాయణ చేయండి. సూర్యగ్రహానికి మనం శక్తిని పెంచాలి. ఆయన నీచ స్థితిని పొందుతున్నప్పుడు ఆ శక్తి మనం ఎప్పుడైతే పెంచుతామో అది మళ్ళీ మనకి ప్రతిబింబించి సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడని గుర్తించాలి. కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యారాశి వారికి అక్టోబర్ 17వ తేదీ నుండి నవంబర్ 16వ తేదీ వరకు
సూర్యగ్రహము తులారాశిలో సంక్రమణం నీచస్థితి. అంటే 12వ స్థానాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ద్వితీయ స్థానంలో ఉండటం వలన, ఆల్రెడీ ద్వితీయ స్థానంలో పాపగ్రహమైన కుజుడు, వ్యయ స్థానంలో కేతు, అంటే 3 పాపగ్రహాల మధ్యలో ఉండటం వలన ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ వహించాలి. కొన్ని అనారోగ్య ఇబ్బందులు వీరిని చుట్టుముట్టే అవకాశము, దాని ద్వారా అట్లాగే తండ్రి విషయంలో కానీ సంతాన విషయంలో కానీ బంధువుల యొక్క బంధువుల వలన కానీ కొంత అనారోగ్యం, వైపరీత్యకరమైనటువంటి కొన్ని కర్మలు ఆచరింపజేయటము, లేకపోతే మాట పెరిగి కొట్టుకుండే స్థితికి వెళ్ళటము కన్యారాశి వారికి. అట్లాగే ధన నష్టము కలగటము, ముఖ్యంగా పిత్రార్జిత విషయంలో అన్నదమ్ములకి, తండ్రికి, వీరికి సరైన పొంతన లేక, సరైన బాండింగ్ వ్యవస్థ లేక ఆ విషయాల్లో మాట పెరగటము, కోర్టుల దాకా పెరగటము, కోర్టులకు వెళ్ళి కూడా ధనాన్ని కోల్పోవటము, ఆ అన్యాక్రాంతం, అంటే వీళ్ళు సంపాదించుకున్న సొమ్ము అన్యాక్రాంతం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఉన్నది రాదు, వారు సంపాదించుకున్న సొమ్ము నష్టపోవడం, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. అయితే వీరికి ఉన్నటువంటి ఒకే ఒక అదృష్టము, దాదాపుగా అక్టోబర్ 18 తర్వాత గురుగ్రహం అనేటటువంటిది లాభస్థానంలో ఉండటం, వీరు అనుకున్న ప్రతి విషయంలో ఫ్రూట్ఫుల్నెస్ వస్తుంది. అంటే ఫలితాలు చాలా చాలా ఆనందంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే సంకల్పిస్తారో, అంటే దూర ప్రయాణం, ఈ దేశంలో దూరంగా వెళ్ళి చదువుకునేటటువంటి పెద్ద చదువులు చదువుకోవాలనే ఆశ నెరవేరుతుంది. కొంతమందికి విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా కొంత అనుకూలతలు కలగడానికి దారి సుగమం అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఈ గురుడు మారటంలో ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు, ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఎన్నో ఈ యొక్క షేర్ మార్కెట్లో పడుతున్న ఇబ్బందులన్నిటికీ కూడా ఒక సూక్ష్మమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. షేర్ మార్కెటింగ్ వ్యవస్థలో చాలా చాలా మార్పులు వస్తాయి. ఉన్నటువంటి షేర్స్ పెరిగి, బంగారం రేట్లు పెరిగి చాలా మన దేశపు ఆర్థిక వ్యవస్థ చాలా ఒక స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు కలగడానికి మెండుగా ఉంది. ముఖ్యంగా కన్యారాశి వారికి రాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధగ్రహము అక్టోబర్ 23 వరకు సొంత రాశిలో ఉండటము, అంటే తులారాశిలో ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా వీరు గనక గట్టిగా సంకల్పించి, సంకల్పం గనక గట్టిగా ఉండి మంచి తెలివితేటల్ని, బుద్ధిని, సృజనాత్మకత శక్తిని కనుక ఉపయోగించినట్లయితే ధనాన్ని చక్కగా రప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది తెలివితేటలతో. అయితే రవికుజుల యొక్క బలం ఇక్కడ ఉండడం ద్వారా కొంత ఆత్మనిగ్రహ శక్తి, తండ్రి యొక్క సహాయ సహకారాలు లేకపోవడం, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా వీరు ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుజగ్రహము అక్టోబర్ 27 తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. సంకల్పము, పరాక్రమవంతము, ఎటువంటి పన్నైనా సరే చేయాలనేటటువంటి తాపత్రయము కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో మీరు గనక గట్టిగా మాట్లాడినా, కుటుంబంలో మీరు అనవసరమైనటువంటి వాదనలు, ప్రతివాదనలు చేస్తే గనక మీకు కలిగేటటువంటి లాభం కాస్త నష్టంగా మారే అవకాశం ఉంటుంది. వీరికి కన్యారాశి వారికి 6లో ఉన్నటువంటి రాహువు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితుల్ని కలుగజేయడంలో ఇప్పుడు అభీష్టాల్ని నెరవేరుస్తున్నాడు. ఉద్యోగంలో కూడా ఉన్నటువంటి వారికి ఉన్నత ఉద్యోగ ప్రమోషన్స్ కలగడానికి అవకాశము, ఎన్నో రకాల మార్పులు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కన్యారాశి వారు కేతుగ్రహ జపాన్ని లేదా కేతుగ్రహ స్తోత్రాన్ని పఠించటము, ఉలవలు దానం చేయటము, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా ఉద్యోగ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, లేకపోతే డిప్రెషన్స్ లెవెల్స్ ఉన్నటువంటి వారికి కానీ, ఏం చేస్తున్నామో తెలియనటువంటి వారికి కానీ, లేకపోతే ఉదర సమస్యలు బాగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి కానీ, ఇలాంటి ఎన్నో అనారోగ్య సూచనలు ఉన్నటువంటి వారికి ఈ యొక్క కేతుగ్రహ జపము, కేతుగ్రహానికి సంబంధించిన గణపతి ఆరాధన చేయడం ద్వారా వీరికి ఆ బాధలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.